హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రస్తుత జీవనశైలి ఎలా ఉందంటే యాక్చువల్గా ఏంటంటే గుట్కా, తంబాకు ఇలాంటివి తినడం వల్ల క్యాన్సర్ మాత్రం వస్తుందని అది అందరికీ తెలుసు. డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ఎందుకంటే పొగాకు వాడడం వల్ల క్యాన్సర్ వస్తుంది. కానీ దానికంటే భయంకరమైన వస్తువులు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అవి ఎంత డేంజర్ పెడుతున్నాయంటే అందరికీ తెలుసు. గవర్నమెంట్ చెప్తుంది ప్లాస్టిక్ నిషేధిస్తాం, ప్లాస్టిక్ను వాడొద్దని. కానీ ఆ ప్లాస్టిక్ మనం వాడుతున్నాం కాబట్టి మన శరీరానికి తెలియని రోగాలు అనేవి మనకు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు చాలామంది కొంతమందికి ఎటువంటి హ్యాబిట్స్ లేని వాళ్ళు, తంబాకు, గుటకా, సారా ఎటువంటి చెడు అలవాట్లు లేని వారు కూడా ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడడం వల్ల క్యాన్సర్ బారిన ఎందుకు పడుతున్నారు మనం తీసుకున్న పదార్థాలు, మనం టిఫిన్ ఎందులో తెచ్చినా లేకపోతే వేరే దీంట్లో ఫుడ్ చేసిన వీడియో మొత్తం మీకు చూపిస్తానండి, మీరు చూడండి. కానీ దయచేసి ప్రభుత్వం వారైనా లేకపోతే మనమైనా ఆ ప్లాస్టిక్ను మాత్రం వాడకుండా మనం ఉంటే కొద్ది రోజులు బ్రతుకుతాం. ఈ వీడియో ముందు చూడండి, చూసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో ఒక మెసేజ్ పెట్టండి. ఈమెకు సుమారు 90 సంవత్సరాలు కావచ్చు అన్నది, కానీ ఆమె శరీరంలో ఆరోగ్య సమస్యలు అంటూ ఇంతవరకు ఆ భగవంతుడి దయ వలన ఎటువంటి ఇబ్బందులకి గురి కాలేదు. ఆ భగవంతుడిచ్చిన ఆరోగ్యం వలన ఎంత హ్యాపీగా ఉందో మీరే చూడండి. కానీ ఈమెకు ఒక బ్యాడ్ అలవాటు ఉంది. తాను 15 సంవత్సరాల వయసులో చుట్ట త్రాగడం మొదలుపెట్టింది. అది అలవాటుగా మారిపోయింది. ఇప్పటి వరకు తాను చుట్ట త్రాగుతూనే వస్తుంది, అయినా తనకి ఎటువంటి అనారోగ్యం కలగలేదు. అలా అని మీరు అనుకోవచ్చు, ఆవిడ అన్ని సంవత్సరాల నుండి పొగాకును స్వీకరిస్తుంది, ఆవిడికి ఎటువంటి అనారోగ్యం చెందలేదు, మరి మాకు ఎందుకు క్యాన్సర్ వస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఆవిడలో ఉన్న రోగనిరోధక శక్తి వేరు. కావున పొగాకు వాడితే తప్పనిసరి క్యాన్సర్ ముప్పు గురి కావచ్చు. దయచేసి వాటి జోలికి పోవద్దు. ఈమె శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఆమె ఎంత ఆరోగ్యంగా ఉందో మీరే చూడండి. ఆవిడ పనులు ఆవిడ ఈ వయసులో కూడా చేసుకుంటుంది. కానీ ఇప్పుడు మనకు తెలియకుండానే మన శరీరంలోకి కొన్ని డేంజర్ రసాయనాలు ప్రవేశించి అవి మన శరీరానికి అతి భయంకరమైన రోగాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితం మనం టిఫిన్ దుకాణంలో టిఫిన్ చేస్తే ప్లేట్పై ఇస్తరాకు లేక అరిటాకు వేసి టిఫిన్ వేసి ఇచ్చేవారు. దానివలన మనకి ఎటువంటి అనారోగ్యం కలిగేది కాదు. ఇప్పుడు టిఫిన్ దుకాణంలో ప్లేట్పై ప్లాస్టిక్ కవర్ వేసి ఇస్తున్నారు. ఇది ఎంత డేంజరు మీరే అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ కవర్పై వేడి టిఫిన్ వేసినందువల్ల ప్లాస్టిక్ కవర్పై ఉన్న కెమికల్స్ కరిగి టిఫిన్లో మిక్స్ అయ్యి అవి మన శరీరంలోకి ప్రవేశించడం మొదలు పెడతాయి. ఇక రెండవది, పెళ్ళిళ్ళకి ఒకప్పుడు ఇస్తరాకులను వాడేవాళ్ళం. ఇప్పుడు అదే పెళ్ళిళ్ళకి బొప్పాయి మిల్స్ అనే నెపంతో డేంజర్స్ అయిన పేపర్ ప్లేట్స్ని వాడి భయంకరమైన క్యాన్సర్ బారిన పడుతున్నాం. మనం తినే పేపర్ ప్లేటు పైన PABS అనే కెమికల్ ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. అది ప్లేటు నానిపోకుండా మనం వేడి భోజనం ప్లేట్లో వేసిన ప్లేట్ ఏమీ అవ్వదు. అయితే కెమికల్స్ మనం వేసే ఆహారంలో వేడికి మిక్స్ అయ్యి అది మన కడుపులోకి పోతుంది. దానివల్ల మన శరీరానికి ఇన్ని ఇబ్బందులు పెడుతుందో క్యాన్సర్, లివర్ డ్యామేజ్, పిల్లలు పుట్టకపోవడం, ఉబకాయ లాంటి సమస్యలు మొత్తం తలెత్తుతుంది ఈ కెమికల్స్ వలన. మనం వాడే ఈ ప్లాస్టిక్లు ఎంత ప్రమాదానికి గురి చేస్తుందో మీరే చూడండి. మనం చేసిన కొన్ని పొరపాట్లకి, మనం తీసుకున్న కొన్ని అజాగ్రత్తలకి మనం అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని హాస్పిటల్లో పాలవుతున్నాం. ఎక్కడైనా ప్లాస్టిక్ వాడడం మానుకుంటాం. ఎంత డేంజర్ కెమికల్స్తో కూడిన ఈ ప్లేట్లు, ఈ ప్లాస్టిక్ని మనం వాడుతున్నందువలన మన శరీరంలో ఆ కెమికల్స్ అనేవి మన శరీరంలోకి వెళ్ళి మనకి క్యాన్సర్ ఎఫెక్ట్ చేసినట్టుగా చూపిస్తుంది. అందుకోసం దయచేసి మా నేటి ప్రపంచం తరపున మీకు ఒక రిక్వెస్ట్, మనం దయచేసి ఇలాంటి ప్లాస్టిక్ను వాడి రోగాలను బారిన పడొద్దండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లు మీ ధనంజయ, నేటి ప్రపంచం.